తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? వేణుగోపాల్ అండి. ఏం చేస్తారండి? అది బిజినెస్ వ్యాపారం అండి. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు చెవెళ్ల ప్రాంతానికి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ మూడిట్లో ఎవరు మళ్ళీ చెవెళ్ల ఎంపీగా ప్రజలు గెలిపించే అవకాశం ఉందంటారు చెవెళ్ల ప్రజలు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారండి. కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలి? ఎందుకు పార్లమెంటుకు పంపించాలి? అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజల మనిషి, మచ్చలేని మనిషి, న్యాయం ధర్మం అని పోరాటంలో ముందుండే మనిషి. ఓకే. మరి రంజిత్ రెడ్డి? రంజిత్ రెడ్డి ఆయన ఖాళీ పదవికే పరిమితం అండి. ఆయన ప్రజలకు సేవ చేసే వ్యక్తి కాదు. ఓకే. మాటలు ఎలా మాట్లాడాలో ఆయనని చూసి నేర్చుకోవాలి. ఎట్లా ఉన్నాయి 6 గ్యారంటీ పథకాలు? ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మీకు తెలిసినంత మాకు తెలియదు. అంటే జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు వ్యతిరేకంగా ఉన్నారండి. జనాలకు కావాల్సింది ఏంది? అన్నీ ఫ్రీ కాదు, విద్యా వైద్యం ఫ్రీ కావాలి. ఆ 2 ఫ్రీ వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుపడతారు. ఓకే. 6 గ్యారంటీ స్కీమ్లు ఎట్లా ఉన్నాయి? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? 6 గ్యారంటీ ఎక్కడ అమలు చేశారండి? 90 రోజులలో చేస్తా అన్నారు. బస్సులు ఫ్రీ ఇచ్చారు. ఆ బస్సులు ఫ్రీ కూడా కనీసం దాంట్లో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ మొన్న 90 లక్షలు 90 కోట్లు ఏమి ఇచ్చింది డీజిల్కి. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా లేవు. ఫ్రీ ఎందుకండి బస్సులు? ఓకే. ఎట్లా ఉంది అయోధ్య రామ మందిరం? ఎట్లా ఉంది? మోడీ ఆర్టికల్ 370 రద్దు, అదేవిధంగా దేశ రక్షణ ఎట్లా ఉంది మోడీ హయాంలో? చాలా బాగుందండి. బాగుందండి. మేము వెళ్ళొచ్చాం కదండి, అయోధ్యకి వెళ్ళేసి వచ్చాం. చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఎట్లా ఉంది ఇప్పుడు మోడీ ప్రభుత్వ పనితీరు కానీ, మోడీ పథకాలు కానీ అట్టడుగు స్థాయి వర్గాల వరకు వస్తున్నాయి? ఆ పథకాలు వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. ఏమేమి వస్తున్నాయండి? ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది. ఆయుష్మాన్ భారత్ ఒకటి ఉంది. ప్రధానమంత్రి బీమా యోజన ఉంది. మళ్ళా ఇప్పుడు ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన ఉంది. ఇవన్నీ చాలా మంది లబ్ధి పొందుతున్నారు. గ్యాస్ ఉంది, 1 రూపీ అకౌంట్ ఓపెన్ చేశారు. చాలా మంది లబ్ధి పొందుతున్నారు వీటి గురించి. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణ వ్యాప్తంగా? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? అటు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? 12 సీట్లు వస్తాయండి బీజేపీకి. తప్పకుండా వస్తాయి. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్కి 2-3 రావచ్చు అండి. ఇప్పుడు ఎందుకంటే ప్రజలు నమ్మటం లేదు వాళ్ళని. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 12 సీట్లు అండి. బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది. 12 బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి? బీఆర్ఎస్